ఒకవైపు టీవీకే అధినేత సీఎం విజయ్, ఇంకొక వైపు ప్రతిపక్ష నేత డీఎంకే లీడర్ ఉదయనిధి స్టాలిన్. మంగళవారం ఉదయం ఉదయనిధి అరెస్ట్, ఆ వెంటనే మద్రాస్ హైకోర్టు రిలీజ్ చేయటం, ఆ తర్వాత రోజు అసెంబ్లీలో విజయ్ అండ్ ఉదయనిధి ఎదురుపడటం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్ లో బిగ్ డ్రామాగా మారింది ఇప్పుడు. మంగళవారం ఉదయం చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ ఇంటికి వెళ్లిన పోలీసులు అతన్ని సడన్ గా అరెస్ట్ చేశారు. నటి త్రిషపై ఉదయనిధి ఒక పబ్లిక్ ఈవెంట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టీవీకే ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఈ యాక్షన్ తీసుకున్నారు. అయితే అదే రోజు మద్రాస్ హైకోర్టు తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఎంక్వైరీ పూర్తయిన వెంటనే ఉదయనిధిని రిలీజ్ చేయాలని పోలీసులను ఆర్డర్ చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన ఉదయనిధి, నా స్పీచ్ ను కట్ కాపీ పేస్ట్ చేసి ఎడిట్ చేశారు. నేను ఏ మహిళను అవమానించలేదు. రైతులకు నీళ్లు కావాలనే సింగిల్ మీనింగ్ తోనే మాట్లాడాను. తమిళనాడులోని ప్రతి తల్లి చెల్లి నా ఫ్యామిలీతో సమానమని క్లారిటీ ఇచ్చారు. ఈ హైడ్రామా ముగిసిన మర్నాడే బుధవారం రోజున తమిళనాడు అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ హాల్లో సీఎం విజయ్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉదయనిధి స్టాలిన్ ఫేస్ టు ఫేస్ కనిపించారు. ఈ అరెస్ట్ ఇష్యూపై సీఎం విజయ్ పూర్తిగా సైలెంట్ గా ఉన్నాడు. ఉదయనిధి మాత్రం విజయ్ సర్కార్ పై ఫుల్ ఫైర్ అయిపోయారు. టీవీకే గవర్నమెంట్ ప్రవేశపెట్టే ఫస్ట్ బడ్జెట్ నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలని అరెస్ట్ డ్రామా ఆడారు. సీఎం విజయ్ సైలెంట్ గా ఎందుకున్నారో ఆయన్నే అడగాలి అని అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ నేరుగా కౌంటర్ ఇచ్చారు. తమిళనాడు ఫైనాన్స్ మినిస్టర్ ఎన్ మారి విల్సన్ అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఫామ్ అయి 100 days కంప్లీట్ అయిన సందర్భంగా ఈ బడ్జెట్ ప్రెజెంట్ చేశారు. అయితే ఈ బడ్జెట్ పై ఉదయనిధి తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ కి ప్రజలు ఇచ్చే మార్కులు జీరో, ఇదొక జీరో బడ్జెట్ అని కొట్టిపారేశారు. ప్రీవియస్ డిఎంకే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ పేర్లను మాత్రమే మారుస్తూ కొత్త డబ్బా కొట్టుకుంటున్నారని, టీవీకే కొత్తగా తెచ్చిన పథకం ఒకటి కూడా లేదని ఆరోపించారు. ఇక మరోవైపు ఈ బడ్జెట్ లో 2 మెయిన్ గోల్డ్ అసిస్టెంట్స్ పథకాల కోసం 1300 కోట్లకు పైగా కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే తమిళనాడును ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకు తెస్తామని చెప్పారు. మెయిన్ గా నీట్ పరీక్షను బ్యాన్ చేసి 12వ తరగతి మార్కుల బేసిస్ లోనే మెడికల్ అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అయితే ఈ నీట్ ఇష్యూపై కూడా ఉదయనిధి రియాక్ట్ అవుతూ నీట్ పేపర్ లీక్ పై ప్రొటెస్ట్ చేసిన అమాయక స్టూడెంట్స్ పై విజయ్ గవర్నమెంట్ కేసులు పెట్టిందని, ఇప్పుడు నీట్ రద్దు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సో తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ వార్ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఒకవైపు విజయ్ సర్కార్ బడ్జెట్ డెవలప్మెంట్ అని చెప్తుంటే, ఇంకోవైపు పొలిటికల్ వెండెట్రా అని డిఎంకే ఆరోపిస్తుంది. మరి అరెస్ట్ ఇష్యూ అండ్ పొలిటికల్ డ్రామాపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.